నేను ఓ ఎమ్మెల్యేగా పెట్టడం లేదు. నిన్న కులాలు నిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భిన్నత్వంలో ఏకత్వంలా ఒక వసుదైక కుటుంబంగా ముందుకు సాగే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా మాట్లాడుతుంది. నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాత హిందువుని. ఓ హిందూ ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం. నా ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకు అన్యాయం జరిగినా స్పందించాల్సిన లక్షణం, పరమతాలతో కలిసిమెలిసి సాగాల్సిన లక్షణం, అన్నిటికీ మించి మానవ సేవే మాధవ సేవ. ఇది నా హిందూ ధర్మం నాకు నేర్పింది. అందుకే నా హిందూ ధర్మం నాకు నేర్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో గతంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ముస్లిం మత విశ్వాసాలకి వ్యతిరేకంగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఓ హిందువుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా నా ధర్మం నాకు నేర్పించినట్లు నేను స్పందించా. ఆనాడు ముస్లిం సమాజానికి అండగా మహమ్మద్ ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. అంతేకాదు క్రైస్తవులకు అన్యాయం జరిగిన నాడు క్రైస్తవులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా మీకు తెలుస్తూ ఉన్నా. మరి ఈనాడు నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర భావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగ. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకుని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు మీరు అడుగుతున్నారు. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాలని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతుంది. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకు ఏమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నారే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాడు మాట్లాడిన మాటలు విన్నారా?
ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడం మీకే చూపిస్తా. ఇక్కడ వారు మాట్లాడిన మాట ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా, ఇస్లామా, క్రైస్తవులో పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లింల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ ఏదైతే మంచి మాటలతో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమి గగంధర మృత్యోర్ముక్షి యమమృత అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరీం దుర్గా స్తోత్రాలతో, గాయత్రి మంత్రాలతో, శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయ స్వామి మాటలతో ఆ యొక్క పూజారులు ఆ యొక్క దేవస్థానాల్లో, పవిత్ర దేవస్థానాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవస్థానాల పూజారుల్ని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, హిందూ స్వాముల్ని నీచాతి నీచంగా జోసెఫ్ రావణ్ విడితే అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎన్నికొసుకొస్తున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జోసెఫ్ రావణ్ గారి మీద కేసులు పెట్టారు, అనేక రకాల కేసులు పెట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్లు కేసులు పెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే, హిందూ దేవుళ్ళని జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా. హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకు ఉంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు, కామా కాదు ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తారు.